రేషన్ కార్డులు మరో 2 లక్షలకు పెరిగాయి. దీంతో మొత్తం రేషన్ కార్డుల సంఖ్య 91.83 లక్షలకు చేరింది. లబ్ధిదారులు 3.10 కోట్లకు పెరిగారు. ఇక దరఖాస్తులను వెరిఫై చేసిన అధికారులు 2 లక్షల మందికి పైగా కొత్త కార్డులు ఇచ్చేందుకు అనుమతించారు. మిగిలిన దరఖాస్తుల వెరిఫికేషన్ కూడా సాగుతోందని, కొత్తగా అప్లై చేసుకున్న అర్హులకు రేషన్ కార్డు లభిస్తుందని అధికారులు తెలిపారు. ఈ నెలలో ఒకేసారి 3 నెలలకు సన్నభయం తీసుకోవచ్చు. అర్హులైన పేదలకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రజాపాలనతో పాటు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తుకు అవకాశం కల్పించింది సర్కార్. అర్హులు రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికే పలు దఫాలుగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించినప్పటికీ కార్డుల జారీలో జాప్యం జరుగుతోంది. కొత్త రేషన్ కార్డులతో పాటు ఇప్పటికే ఉన్న కార్డులలో మార్పులు చేర్పుల కోసం దరఖాస్తు చేసిన వారు కూడా ఎటువంటి స్పందన లేక ఎదురుచూస్తున్నారు. రేషన్ కార్డు లేకపోవడంతో సబ్సిడీ ధాన్యాలు, ఇతర సంక్షేమ పథకాలైన ఆరోగ్యశ్రీ, పింఛన్లు వంటి సౌకర్యాలు పొందలేకపోతున్నారు. ప్రభుత్వం ఈ సమస్య నుంచి వెంటనే పరిష్కరించి దరఖాస్తు చేసుకున్న వారికి రేషన్ కార్డులు అందజేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ మార్నింగ్ శివ. తెలంగాణలో రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ క్రమంలోనే దానికి సంబంధించినటువంటి సంఖ్యను కూడా పెంచినటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణలో ఇప్పటి వరకు 2 లక్షలకు పైగా కూడా కొత్త రేషన్ కార్డులను ప్రభుత్వం జారీ చేసింది. దీంతో మొత్తం రేషన్ కార్డుల సంఖ్య తెలంగాణలో 91,83,000కు చేరిందని చెప్పుకోవచ్చు. ఇక లబ్ధిదారులు 3,10,00,000కు పెరిగారని చెప్పుకోవచ్చు. దరఖాస్తుదారులకు సంబంధించి కొత్తగా వచ్చిన దరఖాస్తులన్నీ కూడా వెరిఫికేషన్ చేసినటువంటి అధికారులు 2 లక్షల కార్డులను ప్రస్తుతానికైతే ప్రకటించారు. ఇంకా అనేక కార్డులు కూడా పెండింగ్ లో ఉన్నటువంటి క్రమంలో ఆ దిశగా కూడా వాటిని వెరిఫై చేస్తున్నారు. అయితే చాలా అప్లికేషన్లు వచ్చినటువంటి నేపథ్యంలో ఇంకా వాటిని వెరిఫికేషన్ చేయడంలో అధికారులు కొంత నిర్లక్ష్యం అయితే ప్రదర్శిస్తున్నారని చెప్పుకోవచ్చు. దీంతో వాళ్ళకు వచ్చేటువంటి అనేక రకాల బెనిఫిట్స్ కూడా ఆగిపోతున్నాయి. ప్రజాపాలనలో అయితే అటు మీ సేవలో దరఖాస్తు చేస్తున్నటువంటి లబ్ధిదారుల అప్లికేషన్లు మొత్తం కూడా ఇంకా పెండింగ్ లోనే చూపిస్తున్నాయి. ప్రధానంగా మనం ఈ రేషన్ కార్డులను చూసుకుంటే ప్రజాపాలనలో చేసుకున్నటువంటి దరఖాస్తులు భారీగా కూడా పెండింగ్ పడినట్లు తెలుస్తా ఉంది. అయితే ఆ ప్రజాపాలనలో చేసుకున్నటువంటి దరఖాస్తులను మరొకసారి మీ సేవలో చేసుకోవడం అవసరం లేదని అధికారులు చెప్పినప్పటికీ వాటిని పెండింగ్ లో పెట్టిన పరిస్థితి ఉంది. మొత్తం కూడా దాదాపు లక్షలాది రేషన్ కార్డులు పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో బాధితులంతా కూడా ఇంకా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. అధికారులను అడుగుతున్నప్పటికీ కూడా వారి నుంచి సరైన సమాధానాలు రాలేదనేది తెలుస్తా ఉంది. దీంతోనే లబ్ధిదారులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ కేంద్ర గవర్నమెంట్ ఇప్పటికే 3 నెలల రేషన్ కు సంబంధించినటువంటి కోటాను ఒకటేసారి జూన్ నెలలోనే ఇస్తామని ప్రకటించినటువంటి నేపథ్యంలో అర్హత ఉన్నటువంటి వారు తమకు ఈ నెల కార్డు వస్తుంది, 3 నెలల రేషన్ సరుకులు తీసుకోవచ్చని వాళ్ళు భావించినప్పటికీ కూడా వారి ఆశలు నిరాశలుగానే మిగిలిపోయినాయని చెప్పుకోవచ్చు. ఇది కొంత లబ్ధిదారులకు ఆందోళన అంటే ఆందోళనను కలిగించే అంశంగా కూడా చెప్పుకోవచ్చు. అయితే దీంతో పాటు చాలా మంది కూడా దాదాపు తెలంగాణలో 80% కూడా పేదవారు ఉన్నటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలని ప్రభుత్వం భావించినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యంతో కొంతనైతే జాప్యం జరుగుతుంది. దీంతో బాధితులకు రేషన్ కార్డులు అందని పరిస్థితి కనిపిస్తా ఉంది. అటు రేషన్ కోటాతో పాటు ఈ కంపల్సరీ ఏదైనా ప్రభుత్వ సంక్షేమ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే తప్పనిసరిగా తెల్ల రేషన్ కార్డు ఉండాలి. ఇప్పుడు అది రాకపోయినటువంటి పరిస్థితులలో అనేక పథకాలను కూడా తెలంగాణ ప్రజలు కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే అర్హుల జాబితా చేర్చారు. మరోపక్క అటు పెన్షన్లు అయితేంది, ఇతర అనేక స్కీములకు సంబంధించినటువంటి ప్రతి దానికి కూడా తెల్ల రేషన్ కార్డునే అధికారులు ప్రామాణికంగా తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో అనేక మంది కూడా ఈ పథకాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి తెలంగాణలో ఉన్నది. అయితే దీన్ని అధికారులు పూర్తి స్థాయిలో పరిష్కరించడంలో మాత్రం విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. ప్రభుత్వము
అనేక సార్లు చెప్పినప్పటికీ కూడా తెల్ల రేషన్ కార్డు పేదలకు ఇవ్వాలని ప్రభుత్వం చెప్పినప్పటికీ అధికారులు మాత్రం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సరైన సమాధానాలు కూడా బాధితులకు చెప్పలేకపోతున్నటువంటి నేపథ్యాలు తెలంగాణలో కనిపిస్తా ఉన్నాయి. ప్రధానంగా అటు రెవెన్యూ అధికారులు చాలా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ఒకసారి కార్డు దరఖాస్తు చేసుకుంటే ఆధార్ కార్డు నెంబర్ కొడితే వాళ్ళకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ వస్తాయి. వాళ్ళకు భూమి ఉందా, లేకుంటే ప్రభుత్వ ఉద్యోగ, లేకుంటే కొంత ఈ దారిద్ర్య రేఖకు సంబంధించి వాళ్ళు దగ్గరగా ఉన్నారా, దూరంగా ఉన్నారా అనేది ప్రతి అప్డేట్ కూడా ఆధార్ కార్డు కొడితే తెలిసిపోతుంది. అలాంటిది వాళ్ళు సరైన వెరిఫికేషన్ చేయట్లేదు. ఈ దరఖాస్తులు వారి దగ్గరకు వచ్చినా కూడా వాటిని అలాగే పెండింగ్ పెడుతున్నారు. గట్టిగా ప్రశ్నించిన వారికి మాత్రమే వారు ఆన్లైన్ చేసే పద్ధతిని చేస్తున్నారే తప్ప ఎవరికి కూడా వాళ్ళు పట్టించుకోని పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుకనే లబ్ధిదారులు దాదాపు సంవత్సరం నుంచి కూడా తెల్ల రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారు. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాంచి ఎదురు చూస్తున్న పరిస్థితి. అంతకు ముందు కూడా చాలా మంది దరఖాస్తు పెట్టుకున్నప్పటికీ కూడా గత ప్రభుత్వాలు ఇవ్వలేదు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇస్తుందని ఆశగా ఉన్నటువంటి లబ్ధిదారులకు అధికారులు నీళ్లు చల్లుతున్నారని చెప్పుకోవచ్చు. ఆ క్రమంలోనే బాధితులంతా కూడా అటు అధికారుల తీరు మీద గుర్రుగా ఉన్నారు. ఇది ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు తెచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికీ అనేక స్కీములు కూడా ప్రభుత్వం అమలు చేస్తున్నప్పటికీ కూడా బాధితులు ఆ పథకాలను కోల్పోతున్నారు. దీంతో ప్రభుత్వం మీద కొంత ప్రజలైతే అసహనం ప్రదర్శిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అందుకనే ఇటు ప్రభుత్వం అధికారులు దానికి సంబంధించినటువంటి మంత్రులు కూడా స్పందించి ఈ పెండింగ్ లో ఉన్నటువంటి నూతన రేషన్ కార్డులను వెరిఫై చేసి తక్షణమే వాటిని అమల్లోకి తీసుకొచ్చి బాధితులకు పంపిణీ చేయాలని కోరుతున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి 2 లక్షల కార్డులు మాత్రమే నూతన కార్డులు తెలంగాణలో వచ్చాయి. ఇంకా లక్షలాది కార్డులు కూడా పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో తక్షణమే వాటిని పరిష్కరించాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ వెంకటేష్.